నమస్కారం. టీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కోరుతూ భీమవరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన లాయర్లు, లా కళాశాల అధ్యాపకులు. తణుకులో వైభవంగా కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ బోళ్ల బులిరామయ్య శత జయంతి ఉత్సవాలు. చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, బోళ్ల కుటుంబ సభ్యులు, డాక్టర్ ముళ్లపూడి. ఏబీవీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని తణుకులో నిర్వహించి ర్యాలీ చేసిన వివిధ విద్యా సంస్థల విద్యార్థులు. జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే. తాడేపల్లిగూడెం మండలం కొండప్రోలు గ్రామదేవత అంకాళమ్మకు జలాభిషేకం చేసిన భక్తులు, హాజరైన స్థానిక ప్రముఖులు. క్యాన్సర్ బాధితుడికి అండగా ఉంటా మునిపల్లె గ్రామ నివాసికి భరోసా ఇచ్చిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. గుండ్రాజవరంలో ఘనంగా బోళ్ల బులిరామయ్య జయంతి సేవా కార్యక్రమాలు. అరుణసారథి ఆర్థిక సహకారంతో గర్భిణీలకు పంపిణీ చేసిన ప్రోటీన్ పౌడర్ టిన్స్. పాల్గొన్న తణుకు రోటరీ నాయకులు, వైద్య ప్రముఖులు. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో రాస్తారోకో నిర్వహించిన ఓఎన్జీసీ బ్లౌట్ బాధిత ప్రజలు. హామీలను అమలు చేయాలని డిమాండ్. ఆలమూరు మండలం మూలస్థానంలో నెలకొల్పిన రిక్వెస్ట్ బస్ స్టాప్ను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. ఏలూరులో వెల్లడించిన సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకొట్టయ్య. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని డిఎన్ఆర్ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ చిట్టూరి అశోక్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో దంతులూరి నారాయణరాజు న్యాయ కళాశాల, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సంయుక్తంగా గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. న్యాయవాదులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ఎదుర్కొంటున్నాడు. ఆయనకి ఇన్సూరెన్స్ కానీ అండ్ న్యాయవాదులపై తరచుగా దాడులు అనేవి జరుగుతున్నాయి. వాళ్ళు సరైన ఇళ్ల స్థలాలు అనేవి ఏమీ లేవు. ఇటువంటి సమస్యలన్నీ పరిష్కరించబడాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటివరకే కొన్ని రాష్ట్రాలు తెలంగాణ కానీ, రాజస్థాన్ కానీ, కేరళ కానీ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ ఈరోజు డిఎన్ఆర్ లా కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, ఉపాధ్యాయుల తరఫున ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల అధ్యాపకులు ఎల్ కృష్ణకుమారి, సిహెచ్ చిత్రభాను, పి భాస్కర్, ఏ కిరణ్, ఎస్ రత్నకుమారి పాల్గొన్నారు. జిల్లాలో పంటలు సాగు చేస్తున్న రైతుల పంటల బీమాలో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు భీమవరంలో గురువారం మీడియాకు తెలిపారు. 2026-27 సంవత్సరానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. అర్హులైన రైతులు సాగు చేసిన పంటలకు వర్తించే పథకం ప్రకారం నిర్ణీత గడువులోగా పంటల బీమాలో నమోదు చేసుకోవాలన్నారు. రైతుల సమీపంలోని రైతు సేవా కేంద్రాలు, బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో పంటల బీమాలో నమోదు చేసుకోవచ్చన్నారు. న్యూట్రియంట్స్ కానివ్వండి, తర్వాత ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పంట డ్రై పీరియడ్ని కూడా తట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవి వాడుకోవాలి. అవి అందుబాటులో ప్రతి గ్రామంలో కూడా ఈ న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించినటువంటి వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కన్సల్ట్ అయితే ఇది కూడా అందజేయడం జరుగుతూ ఉన్నది. రైతులకి అందజేసేదానికి ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఈ సీజన్ మొదలక ముందే గత దాల్వా సీజన్ హార్వెస్టింగ్ ముందే మేము దాదాపు 40,000 ఎకరాల్లో ఈ నవధాన్యాలు అనేది ఇవ్వటం జరిగింది. 40,000 ఎకరాలు నవధాన్యాలు రైతులు
వేసుకుని ఉన్నారు. వీటి వలన ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి వేడి భూమికి తాకనీయకుండా గ్రీన్ కవర్ తోటి ఉండటం వలన ఇప్పుడు సార్వ పంట ఈజీగా సారవంతంగా మనం నేలల్లో వాటిని కలయిదుకోవడం వలన సారవంతమైనటువంటి నేలలు అవటం వలన ఈ కేంద్ర మాజీ మంత్రి ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ పూర్వపు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బోళ్ల బులిరామయ్య శత జయంతిని తణుకులో గురువారం వివిధ సంస్థలు వైభవంగా నిర్వహించాయి. ఇందులో భాగంగా ఆంధ్ర షుగర్స్ ఉద్యోగులు ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అడిషనల్ సెక్రటరీ పాతూరి విశ్వనాథ్ కుమార్, మానవ వనరుల అభివృద్ధి విభాగం జనరల్ మేనేజర్ అడుసుమల్లి సాంబశివరావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోలేపల్లి శ్రీనివాస్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. తీయలేదు ఫోటోది అలాగే ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సత్యవతి రోటరీ సభామందిరంలో నిర్వహించిన జయంతి సభలో బులిరామయ్య చిత్రపటానికి బహుముఖ రంగాలకు చెందిన ప్రముఖులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా బోళ్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోళ్ల శ్రీనివాస్, బోళ్ల రమేష్లు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు, తలసేమియా వ్యాధి, బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతున్న 2 బాలబాలికలకు ఆర్థిక సహకారం అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రిగా బోళ్ల అందించిన సేవలను వివరించారు. జయంతి సందర్భంగా స్మరించుకుంటూ వారికి నా ఘన నివాళులు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా వారిని స్మరించుకుని వారి నివాళులు అర్పించడం జరిగింది. సమాజంలో ఒక అటువంటి ముద్ర వేసినటువంటి మన సేవల ద్వారా, అనేక కార్యక్రమాల ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి అరుదైనటువంటి వ్యక్తుల్లో ఒకరు బోళ్ల బులిరామయ్య గారు. ఈరోజు మేము కూడా నా మిత్రుడు బోళ్ల శ్రీనివాస్ ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 3 లక్షల రూపాయలు సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా బులిరామయ్య గారికి తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి అనుబంధం, తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దిగువ మధ్య తరగతి కార్యకర్తల కుటుంబాలకు చెందినటువంటి పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, అదేవిధంగా 2 చిన్నపిల్లలు, ఒక పాప తలసేమియాతోనూ ఒక పాప బోన్ మ్యారోతోనూ ఈరోజు వ్యాధి బారిన పడి ఉన్నటువంటి పరిస్థితుల్లో వారందరికీ కూడా ఈరోజు ఆర్థిక సహకారాన్ని అందించడంలో వారు కూడా సహకరించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బులిరామయ్య గారు పారిశ్రామికవేత్తగా, మొదటి తరం పారిశ్రామికవేత్తగా ఈరోజు ఆంధ్ర షుగర్స్ లో టెక్నికల్ సంబంధించి వారు అందించినటువంటి సూచనలు, సలహాలతో ఆ సంస్థని అభివృద్ధి దిశగా ప్రయాణం చేయడంలో బులిరామయ్య గారి పాత్ర ఎంతో కీలకమైనది. అదేవిధంగా రాజకీయాల్లో 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో రాజకీయాల్లో ప్రవేశించి ఆ రోజు ఏలూరు పార్లమెంట్ సభ్యులుగా 4 సార్లు వారి సేవలు అందించి, ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూడా అభివృద్ధిని పరుగులు పెట్టించి ముఖ్యంగా మన తణుకు నియోజకవర్గాన్ని, తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలని కూడా సమగ్రాభివృద్ధి సాధించడంలో బుల్లిరామయ్య గారి పాత్ర ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ మోస్ట్ హానెస్ట్ మాజీ ఎమ్మెల్యే ముళ్ళపూడి వెంకటకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, ప్రజా వైద్యులు తాచెన రామబ్రహ్మం, వైద్య ప్రముఖులు జిఎస్వి ప్రసాద్, వత్సవాయి వెంకటరాజు, శశి విద్యా సంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, గౌతమి సాల్వెంట్స్ ఎండి భోగవల్లి శ్రీమన్నారాయణ, కోస్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండి చిలుకూరి రామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్లు ఆకుల వెంకటేశ్వరరావు, డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల గణపతి వీర వెంకట సత్యనారాయణ, తణుకు రైతు సంఘం అధ్యక్షులు కలగర హరిశ్చంద్రరావు, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు బసవ రామకృష్ణ, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా పారిశ్రామికవేత్త డాక్టర్ ముళ్ళపూడి హరిబాబు గృహంలో కూడా డాక్టర్ బోళ్ల బుల్లిరామయ్య శత జయంతిని ప్రత్యేకంగా నిర్వహించి బంధుత్వ ప్రేమను, కుటుంబ గౌరవాన్ని చాటుకున్నారు. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక బోళ్ల చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. ఈ మేరకు ప్రస్తుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తాటిపాక గ్రామంలో 1926లో జూలై 9వ తేదీన జన్మించిన బోళ్ల బుల్లిరామయ్య విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించి సమాజ అభివృద్ధిపై అవగాహన పెంచుకున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే పారిశ్రామిక అభివృద్ధితో పాటు దేశ ప్రగతికి కృషి చేశారని ఆమె చెప్పారు. ఇంకా ఏలూరు పార్లమెంటు సభ్యునిగా 4 సార్లు ఎన్నికై నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అంతేకాకుండా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా, తరువాత జౌళి శాఖ మంత్రిగా ఆయన పనిచేసి ఈ రంగాల్లో నూతన అభివృద్ధి విధానాలను తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చారని డాక్టర్ ముళ్ళపూడి రేణుక వివరించారు. ముఖ్యంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గోదావరి డెల్టాలో రహదారులను మెరుగుపరిచి సాగునీరు, విద్యారంగాల ప్రగతికి బాటలు వేశారన్నారు. డాక్టర్ ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ నాయకత్వంలోని ది ఆంధ్ర షుగర్స్ను సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో నిలిపిన ఘనత కూడా బుల్లిరామయ్యకే దక్కిందన్నారు. అనంతరం పాలంగి మానసిక వికలాంగుల పాఠశాల బాలబాలికలకు స్వీట్లను పంచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు పెదమల్లి అవినాష్ కాంత్, నాయకులు యన్నమని రామకృష్ణ, కొడవంచెలి జితేంద్ర, పొలమాల వీరభద్రం, బలభద్ర ప్రకాష్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుల్లిరామయ్య తండ్రి పేరుతో నెలకొల్పిన ఫిజియోథెరపీ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం బొమ్మల వీధిలోని లాల్ బహదూర్ శాస్త్రి మున్సిపల్ స్కూలుకు చెందిన విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు అందజేశారు. సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఎస్ విమల, అసోసియేషన్ కోశాధికారి అర్జి భాస్కర్రావు, సభ్యులు కరుటూరి శేషగిరి, సిరిగినేటి రామకృష్ణారావు, అక్కిన బాపినిడులు పాల్గొన్నారు. జోహార్ 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 బుల్లిరామయ్య గారికి జోహార్ జోహార్ జోహార్. ఇంకా తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుల్లిరామయ్య జయంతిని నిర్వహించి పట్టణంలోని బీసీ హాస్టల్ విద్యార్థులకు, బాల సదన్లోని బాలికలకు దుప్పట్లను పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షులు వంగూరి హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, స్థానిక శాఖ మాజీ అధ్యక్షులు కటారి శారదాదేవి, ప్రస్తుత ఉపాధ్యక్షులు పెనుమత్స రామకృష్ణరాజు, కార్యదర్శి బొల్లం రామకాశీలు పాల్గొన్నారు. ఇంకెవరికైనా రావాలమ్మా? అఖిల భారత విద్యార్థి పరిషత్ 78వ వ్యవస్థాపక దినోత్సవాన్ని విద్యార్థులు తణుకులో గురువారం నిర్వహించి ర్యాలీ చేశారు. చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఆరంభమైన ప్రదర్శన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వరకు సాగింది. జాతీయ సమైక్యత వర్ధిల్లాలని కోరుతూ సాగిన ఈ ర్యాలీని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. 1949లో స్థాపించిన ఈ సంస్థ దేశ పునర్నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించినట్లు ఆయన చెప్పారు. సంస్థ నాయకులు చిట్టూరి పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, ఏబీవీపీ పట్టణ అధ్యక్షులు బత్తిన వరుణకుమార్,
కార్యదర్శి ఎన్ దుర్గారావు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. भारत माता की जय। जिंदाबाद जिंदाबाद అంత దూరం ఎందుకు బాబా? డిజిటల్ ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ శంకుస్థాపన కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ గురువారం పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పురాతన ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం 3 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు చెప్పారు. అంతకుముందు అత్తిలి మండలం కె సముద్రపుగట్టు గ్రామంలో చేపట్టిన అభయ ఆంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన, సాలూరు గ్రామంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రారంభోత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయా ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, ట్రస్టీ సభ్యులు, గ్రామ నాయకులు, దాతలు పాల్గొన్నారు. వరుణదేవుడు కరుణించి వర్షాలు కురవాలని కోరుతూ తాడేపల్లిగూడెం మండలం కొండుప్రోలు గ్రామదేవత అంకాలమ్మ తల్లికి గురువారం జలాభిషేకం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ పొలమూలు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు జరిగాయి. గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కలశాలతో కోనేరు జలాలను తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. జూన్ వెళ్లి జూలైలో 10 రోజులు గడిచిపోతున్నా వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయ పనులు ముందుకు సాగటం లేదని ఈ సందర్భంగా చైర్మన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలియజేశారు. అమ్మవారు కరుణించి వర్షాలు కురిపించాలని కోరుకుంటూ ఈ జలాభిషేకం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బొట్టా వెంకన్న, బొట్టా మునీశ్వరరావు, పాలమూరు శ్రీనివాసరావు, బండి సూర్య గణపతిరావు, రుద్ర రామచంద్రరావు, రాజులపాటి వెంకటేశ్వరరావు, జాన బాలబాలాజీ, గ్రామస్తులు పాల్గొన్నారు. వీడియో తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మండలం మునిపల్లె క్యాన్సర్ బాధితుడికి అండగా ఉంటానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ భరోసా ఇచ్చారు. స్థానిక తన క్యాంప్ కార్యాలయంలో ఈ గ్రామానికి చెందిన మానుపాటి పెద్దపోసయ్య తాను గత కొంతకాలం నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని, తగిన సహాయం చేయాలని మంత్రిని గురువారం ఆశ్రయించారు. వెంటనే స్పందించిన దుర్గేష్ అధైర్యపడవద్దు అంటూ హైదరాబాదులోని బసవతారకం ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు పొందే విధంగా చర్యలు తీసుకున్నారు. బాధితుడికి ఖర్చులకు గాను కొంత ఆర్థిక సహాయం అందజేశారు. గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన అన్ని రకాల వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నానని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి పేర్కొన్నారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కీర్తి మీడియాతో మాట్లాడుతూ
ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. అవసరమైన అన్ని పరీక్షలు ఇక్కడే నిర్వహించేలా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ నెలకు సుమారు 16 ప్రసవాలు జరుగుతున్నాయని, అయితే గతంలో ఇంకా ఎక్కువ డెలివరీలు జరిగేవని గుర్తు చేశారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ప్రభుత్వ ఆసుపత్రుల జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఎం పద్మలు ఉన్నారు. ఇక్కడ డాక్టర్స్ అందరితో అదేవిధంగా పేషెంట్స్ ఓపీ చూడడం జరిగింది. ఈరోజు 9th మనకి పిఎంఎస్ఎంఏ డే. ఇక్కడ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి మన యాంటీనేటల్ ఉమెన్ కూడా రావడం జరిగింది. కొన్ని టెస్టులు మన దగ్గరికి ఇంతకుముందు వచ్చి కొన్ని టెస్టులు చేయించుకున్నారు. కొన్ని టెస్టులు బయట రాజమండ్రికి ప్రైవేట్ టెస్టులకి కొన్ని పంపించడం జరుగుతుంది. ఇక్కడ మేజర్గా ఒక 2-3 సమస్యలు, ఒకటి ఎలక్ట్రికల్ తరపున లో వోల్టేజ్ సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దానికి ట్రాన్స్ఫార్మర్ ఎస్టిమేట్ తీసుకుని శాంక్షన్ చేయడం జరుగుతుంది. రెండోది ఇక్కడ మనకి ఎక్స్రే మిషన్స్ ఉన్నాయి, కానీ అక్కడ మనం రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది టెక్నీషియన్ని. సో దానికి సంబంధించి స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ జరగాలి. అదొకటి మేము ఫాలో అప్ చేసి, లేదా డెప్యుటేషన్ మీద కానీ ఇక్కడ ఒక టెక్నీషియన్ని మనం తెస్తే ఇక్కడ ఎక్స్రే సర్వీసెస్ ఒకటి మొదలవుతాయి. అదర్వైజ్ ప్రెగ్నెన్సీస్ అండ్ డెలివరీస్కి సంబంధించి నెలకు సుమారుగా 16-17 జరుగుతున్నాయి. సో ఇంకా ఒకప్పుడు చాలా బాగా చేసేవారు, అలానే ఇప్పుడు ట్రైన్ అయ్యి చేయడానికి డాక్టర్స్ అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమంది కొత్తగా వచ్చిన స్టాఫ్ నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జీజీహెచ్కి పంపించి 4 రోజులు ట్రైనింగ్ చేసి ఎటువంటి డిఫికల్ట్ ప్రెగ్నెన్సీ కేసెస్ అయినా సరే హ్యాండిల్ చేసేదానికి ధైర్యం ఇచ్చేటట్టుగా. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.